ఏ చిన్న రండి ఏం రా ఎట్లా బిజినెస్ ఏమెట్లా బాగా జరుగుతుందా? ఎక్కడ పెట్టేస్తున్నారు? బస్ స్టాండ్ మందిలో ఉన్నాం. బస్ స్టాండ్ రైల్వే స్టేషన్లో పెట్టేస్తున్నాం. బాగానే జరుగుతుంది. ఎక్కడ? డోనా? డోన్ అన్న కొండపేట. ఎరా బాగున్నావు? ఎట్లా చదువుకుంటున్నావు? ఏమేమి చదువుతున్నావు? అంటారా బాగా చదువుకోరా? నేను నువ్వు చదువుకోలేకపోతే నీ జీవితం వేస్ట్ అయిపోతుంది కదా. నీ చదువుకోలేదు అనుకో, నేను వ్యర్థమే ఎంత చదివినప్పుడు లాభం లేకుండా వెళ్ళిపోతుంది. అరే ఏం రా నా మనుషులకు ఎవరు కొట్టేసినారా? మనుషులకు ఇక్కడే కదా నా కొడుకు ఇప్పుడు స్టేషన్ పోయి కంప్లైంట్ ఇద్దాం రా. మంచిగా కూర్చుకో. ఈరోజు కలెక్షన్ ఏమరా మంచి మనుషులు తెచ్చారు? బస్ స్టాండ్లో కొట్టేస్తామన్నా. కలెక్షన్ ఏం తగ్గింది ఇంతేనా? ఇంకా బాగా చేయాలి అన్నది వీగో అన్న. కొత్తదా ఇది? కొత్తదే అన్న, నిన్న కొట్టేసినాం అన్నది. లేటెస్ట్ మోడల్. ఇది ఆ యాపిల్ ఫోన్ లేటెస్ట్ ఓకే. మోడల్. నా పేమెంట్ అది తీసుకోరా, నీ కొద్ది ఎక్కువ తీసుకో. 2000 ఎక్కువ పెట్టుకోపో. అన్న మంచిగా నువ్వు ఉంటామన్నా, ఉంటాము అన్న. వెళ్ళేస్తామన్నా. ఓకే, మంచి తీసుకోండి రా. అలాగే అన్న. రండి ఇప్పుడు వచ్చేసి మార్కెట్లో ఏ కొత్త మొబైల్ అయినా మన దగ్గర ఉండాల్సిందే. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్తే మొబైల్ అవును సార్, ఇక్కడ పొద్దున వాకింగ్ ఐఎంఈ నెంబర్ అవన్నీ రాసి చెప్పు. కంప్లైంట్ పేపర్లో ఐఎంఈ నెంబరు నీకు ఎక్కడ పోయింది ఎంత కంప్లైంట్ పేపర్. ఏది మొబైల్? ఒప్పోనా? ఓపో సార్. వివోనా? వివో ఒకటి, ఒప్పో ఒకటి. వివో 48 సార్. అన్న కొంచెం పని మీద రాలేదు సార్, కొంచెం బయటికి పెట్టిన సార్ పర్సనల్ ఉంది మొబైల్లో. ఓకే ఎదుగుతాం, ఖచ్చితంగా పట్టుకొస్తాం తమ్ముడు. మీకు మరో వారం రోజులు ఏదో రిజల్ట్ ఖచ్చితంగా చెప్పేస్తాం మీకు ఎట్లా ఉంది ఎంత కనిపిస్తాం. ఒక వారం టైం ఇవ్వండి. అక్కడంతా మేము సైబర్ ల్యాబ్కి పంపించి సైబర్ ల్యాబ్లో చెక్ చేసి అక్కడ నుంచి వచ్చేసి మీకు తొందరగా ఏ విషయం చెప్పేస్తాం. ఇప్పటివరకు ఫోన్ నెంబర్ అని రాసినారు. ఓకే రైట్, చెక్ చేస్తాం. చెక్ చేసి చెప్తాను. ఓకే. ఈరోజు రాజన్న డబ్బులు జంటికి ఇచ్చినారా? ఉండాలిరా జీవితం అంటే ఎంజాయ్ చేయాలి. ఈరోజు ఫుల్ ఎంజాయ్ మనకు. ఈరోజు ఒక క్వార్టరు 2 ఫుల్ బాటిల్ తాగాలి, వెళ్ళిపోవాలి. సరే. ఏం జలసాలు తెస్తూ మొబైల్స్ కొట్టేస్తూ దొంగతనాలు తెస్తూ ప్యాకెట్ ఆడుతూ ఇదే నీ జీవితాలంతా. సరే ఎప్పుడు చేయండి కూర్చోండి రా, కూర్చోండి రా. బట్టలు పట్టిద్దు. నువ్వు రా రైల్వే స్టేషనా? ఎన్ని కొట్టేసినావు? 5 ఈరోజు 6 కొట్టేసిన సార్. నువ్వు రా. అంత 10 అయినా ఎవరికి ఇచ్చినారా ఇవన్నీ? ఎవరికేం లేదు సార్. తాగడానికి తినడానికి అయిపోయినాయి ఇవన్నీ. ఏం చేసినారు అంతా? ఎవరు మీ డాన్? ఎవరు రా? చెప్పురా, చెప్పురా, నువ్వు చెప్పు. కాల్చమంటావా? చెప్పు. చెప్పురా. రాజుగాడా వాడే నీ మంచి వాడిని పట్టుకొస్తాం లేదా? కూర్చో. చెప్పురా, డాన్ నంబర్ చెప్పురా. 810 0730 సార్. ఏ డాన్ ఎక్కడున్నారా నువ్వు? స్టేషన్ గడి సార్ పిలుస్తున్నాడు, తొందరగా వచ్చేసి. హలో సార్, వస్తున్నా సార్, వస్తున్నా. మా పిల్ల 9లో సార్. మన పిల్ల 9లో వస్తున్నా సార్. నేను వస్తున్నా, ఇప్పుడు వస్తున్నాలే. సార్ వచ్చేస్తున్నా నేను. వాళ్ళని ఏం టచ్ చేయొద్దండి, వస్తున్నా ఇప్పుడు. నేను వస్తున్నా. బాగానే ఉంటుంది సీరియస్గా. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. కూర్చోడు. మీ వాళ్ళైనా వినైన్లు అంతా? బస్ స్టాండ్ అంతా, రైల్వే స్టేషన్లో అంతా వినైన్ల వల్ల
పిల్లలు మొబైల్స్ కాలేజీ పోయే వాళ్ళు సెల్ ఫోన్స్ అంతా ఊర్లు పోయే వాళ్ళు చాలామంది ఇబ్బంది పడి సెల్ ఫోన్లను కొట్టేస్తున్నారని చెప్పి పార్కుల్లో తిరుక్కోకుండా పార్కుల్లో మన 4 ఫోన్లు కొట్టేసినారంటే బస్ స్టాండ్లో ఒక 5 కొట్టినాడు, ఇప్పుడు రైల్వే స్టేషన్లో ఒక 8 కొట్టేసినాడు. ఇన్ని మొబైల్స్ కొడుతున్నారు నైన్లు. వాళ్ళు మొబైల్స్ తీసుకొని వచ్చి ఇవ్వండి, లేదంటే వీళ్ళ మీద కేసు కట్టి జైలు పంపేయాల్సి వస్తుంది. అదే తెచ్చినా సార్, అదే మనోళ్ళే సార్, అది వదిలేయండి సార్. ఏదైనా తెచ్చాను సార్, మొత్తం తెచ్చేసిన స్టేషన్ బిల్ కానీ సార్ వాళ్ళు స్టేషన్ బిల్ ఏంటి సార్, కొంచెం ఏం లేదు సార్ మనోళ్ళే. రాజు నువ్వు చెప్పినా కాబట్టి నీకోసం నేను ఈసారికి చేస్తున్నా, ఇట్లా పనులు చేయొద్దని చెప్పమని వాళ్ళు. లేదు 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 సార్ మనోళ్ళే. లేదంటే కానీ కేసు కట్టి జైలు పంపేయాల్సి వస్తుంది. బెయిల్ ఇచ్చాను సార్. పెట్టుకుని ఉండాలి దానికి అద్దాలు కూడా పెడుతుంది. నీ స్టైల్ నీది. రారా ఇటు రారా, సంతకం పెడతారు, రారా సంతకం పెట్టు. రాస్తా వెళ్ళిపోతురా నువ్వు, ఒక సంతకం పెట్టు. తీలేదు రారా నువ్వు రారా వెళ్ళిపోతురు సార్. సంతకం రాశారు ఏముందిరా. రా పెట్టు. అది గోపర్ ఇట్లాంటివన్నీ చేయొద్దండి. వినాయకులు ఇప్పుడే వదిలేస్తే ఇంకా పెద్ద పెద్ద డాన్లు అయిపోతున్నారు. కొద్దిగా వీళ్ళని కొద్దిగా జాగ్రత్తగా చూసి, చాలామంది బాధితులు పోగొట్టుకున్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడి సెల్ ఫోన్ లేక హాస్పిటల్ పోక చాలా నానా ఇబ్బందులు పడినారు. వాళ్ళంతా లేకపోకుండా ఖచ్చితంగా ఈసారి చూడు రోజు వాళ్ళని పిల్లల్ని మీరు చెప్పినారని ఈసారి స్టేషన్ బిల్ ఇచ్చి పంపించినాను. లేదు సార్, లేదంటే దిగుడు వాళ్ళని చూడు, లేదా దిగిన వాళ్ళని మొక్కలు తెచ్చి లోపల జైలు పంపించాలి. లేదు సార్, సార్ జరగదు. ఒకసారి బెయిల్ ఇచ్చాను సార్, ఇది ఒకసారి. ఓకే నమస్కారం. తీసుకోమని చెప్పు. సమయానికి రాజన్న చూడగట్టి సరిపోయింది, లేదంటే మమ్మల్ని ఎస్ఐ కుమ్మేశారా. ఏమనుకున్నావు రాజన్న అంటే సుమారు ఉంటుంది. బాబు రమ్మా కూర్చో. నీ సెల్ ఫోన్ లేవో చూసుకోమ్మా, మనం తెప్పించినాము సెల్ ఫోన్ అఫెండర్ల నుంచి. నీ సెల్ ఫోన్ లేవో తీసుకో. ఇంకొకరు ఇట్లా పోగొట్టుకోదా, జాగ్రత్త ఉండద్దండి. మీరు ఆ జాగ్రత్త ఉండాలి. అజాగ్రత్తగా ఉంటే ఈ విధంగా జరుగుతుంది. కొద్దిగా హుషారుగా ఉండాలి. మీరు పోయేటప్పుడు, వాకింగ్ పోయేటప్పుడు కానీ, బస్సులు ఎక్కేటప్పుడు కానీ, రైల్వే స్టేషన్లో కానీ దొంగలు జాగ్రత్త చూసుకుంటూ ఉండాలి. ఇట్లా లేకపోతే మీరే ఇబ్బంది పడతారు. కొద్దిగా హుషారుగా ఉండాలి. దొంగలు ముందు వెనక చూసుకుంటున్నారు, లేదంటే వీళ్ళు ఎప్పుడు కొట్టేసేది కూడా తెలియదు. జాగ్రత్త అలర్ట్గా ఉండండి. ఓకే మంచిది. పాత్రలు సన్నివేశాలు ఓన్లీ కల్పితం మాత్రమే, ఎవరు ఊహించి చేసినవి కాదు. మా సొంత ఊహ చిత్రంగా చేసినవి. ఎవరు ఎలాంటిగా ఇవన్నీ సీరియస్గా తీసుకోవద్దండి. మేము కల్పితంగా ఒక ఊహ చిత్రంతో రాసుకొని మాకు మేము చేసుకున్నటువంటిది ఇది. దీన్ని చూసి సమాజంలో అందరూ తెలుసుకోవాల్సిందిగా ఇలాంటివి జరుగుతుంటాయి కానీ తెలుసుకోవాల్సిందిగా చెప్తున్నాం మేము. అందరికీ నమస్కారం. ధన్యవాదాలు.